జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అరుదైన ఘనత మార్షల్ ఆర్ట్స్లో సాధించారు. పురాతన జపనీస్ కత్తి సాము కళ కెంజెట్సులో ఆయన అధికారికంగా ప్రవేశించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అఫీషియల్గా ఒక వీడియోను కూడా రిలీజ్ చేసింది. దాదాపు 3 దశాబ్దాల క్రితం అందరి యువతలాగే 20 ఏళ్ల కుర్రాడు జీవితం విసిరే సవాళ్ళను ఎదుర్కొంటూ వాటి సమాధానాల కోసం ఎదురు చూస్తున్నాడు. ఏం చెయ్యాలో తెలియని నిస్సహాయత, ఏమవ్వాలో తెలియని అసహనం. ప్రపంచం ప్రశ్నల పుస్తకంలా కనిపిస్తోంది తప్ప ఎక్కడ చూసినా జవాబు జాడేలేదు. ఇది కేవలం ఆ 20 ఏళ్ల కుర్రాడి సమస్యే కాదు, అప్పటికి ఇప్పటికీ ఎంతో సతమతం అవుతున్న ఎందరో యువత సమస్య కూడా. ఇలా సతమతం అవుతూ ఎటు వెళ్లాలో తెలియని సమయంలో మార్షల్ ఆర్ట్స్ అతనికి మార్గం అయ్యింది. మార్షల్ ఆర్ట్స్ అంటే చాలామంది అనుకున్నట్టు అవతల వాళ్ళని కొట్టడమో పడగొట్టడమో కాదు. మన అహాన్ని తొక్కిపెట్టి మన కాళ్ళ మీద మనం నిలబడ్డం, మన ఆవేశాన్ని అరచేతి అదుపులో ఉంచుకోవడం, ఒంటరితనం ఒత్తిడిని ఎదుర్కోవడం నేర్పిస్తే శిక్షణ క్రమశిక్షణ నేర్పించింది కళ్యాణ్ కుమార్ను మన పవన్ కళ్యాణ్గా మార్చింది. సంవత్సరాలు గడిచాయి, కొత్త దారులు ఏర్పడ్డాయి. అలాగే తన సినీ ప్రయాణం మొదలైంది. తను నేర్చుకున్న కళకు శిక్షణ తోడయ్యేసరికి అది తెర మీద నిజంలాగే కనిపించింది. ఆ నిజానికి తన నిజాయితీ తోడయ్యే కోట్ల మంది గుండెల్ని గెలిచింది. ప్రయత్నంలో లోపం లేకపోవడంతో ఫలితానికి సంబంధం లేకుండా ఎంతో మంది అభిమానుల్ని ఆయన దగ్గరికి చేర్చింది. కరాటే, కిక్ బాక్సింగ్, ఎస్క్రిమా, ఇలా మార్షల్ ఆర్ట్ ఏదైనా అదే డిసిప్లిన్. వాటిని కూడా తన సినిమాల ద్వారానే జనాలకు దగ్గర చేశాడు. సినిమాల్లో చూపించే స్టంట్లు, ఫైట్లు జనరంజకంగా ఆకర్షణీయంగా ఉంటాయని మనందరికీ తెలుసు. కానీ కళ్యాణ్ గారి సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆ యుద్ధ కళల్లో, ఆ ఫైట్స్లో, ఆ స్టంట్స్లో ఒక హానెస్టీ, ఒక నిజాయితీ, ఒక క్రమశిక్షణ, ఒక నిబద్ధత కనిపించడంతో ఆ మార్షల్ ఆర్ట్స్ అనేవి జనాల్లోకి చాలా వేగంగా దూసుకెళ్ళాయి. అసలు మార్షల్ ఆర్ట్స్ ఫిలాసఫీ చెప్పేది ఒకటే, కంటిన్యూస్ లెర్నింగ్, నిరంతరం నేర్చుకోవడం. అందుకే ఇప్పటికీ ఓ స్టూడెంట్ల మార్షల్ ఆర్ట్స్లో తన ప్రయాణాన్ని కంటిన్యూ చేస్తున్నారు. తన తపనకి సాధనకి మార్షల్ ఆర్ట్స్ని జనాల మధ్యలోకి తీసుకువెళ్లడంలో ఎన్నో ఏళ్లుగా తాను చేస్తున్న కృషికి గుర్తింపుగా డిసెంబర్ 30, 2025న ఆయన అపూర్వమైన గౌరవాన్ని అందుకున్నారు. ఈ సత్కారానికి కారణమైన వారు భారతదేశంలో జపనీస్ మార్షల్ ఆర్ట్స్ కి దారి చూపించిన ప్రముఖ గురువు ప్రొఫెసర్ డాక్టర్ సిద్దికీ మహమూదీ గారు. గోల్డెన్ డ్రాగన్ సంస్థ ద్వారా భారతదేశంలో జపాన్ బూడో పరంపర వ్యాప్తికి కృషి చేస్తూ కేవలం దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మార్షల్ ఆర్ట్స్ గురువు ఆయన.
announcing Pawan Kalyan as the first samurai of Andhra Pradesh and the tiger of martial arts. గోల్డెన్ డ్రాగన్ సంస్థ నుంచి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే బిరుదును అందిస్తూ ఆయన్ని ప్రకటించారు. As an honor for him, he is the first person in India being presented this. సోగో బూడో కాంట్రికే సంస్థ ద్వారా 5th డాన్ గౌరవాన్ని సోకే మురమత్సు సెన్సై నేతృత్వంలో టగేదా షింగన్ సమురాయ్ పరంపరలో పవన్ కళ్యాణ్ గారికి స్థానం కల్పించారు. ఇక్కడ టైగర్ అంటే హింస కాదు, హింసను అదుపులో ఉంచే బలం. బలం అదుపులో ఉండాలని చెప్పడమే ఆ బిరుదు యొక్క అర్థం. కళ్యాణ్ గారికి తెలుసు ఈ గౌరవం తన మార్షల్ ఆర్ట్స్ ప్రయాణంలో మరో కొత్త అధ్యాయం మాత్రమేనని. ఈ గౌరవం, గుర్తింపు ఆయన బాధ్యతను మరింత పెంచాయని చెప్పక్కర్లేదు. తన నమ్మకం ఒక్కటే, ఓ దేశపు సంపద అంటే నదులు, ఖనిజాలు, అరణ్యాలు మాత్రమే కాదు, కళలతో, క్రమశిక్షణతో తయారయ్యే యువత. అటువంటి వారే వికసిత్ భారత నిర్మాణ రూపకర్తలు. దృఢమైన శరీరం, చురుగైన బుద్ధి, బలమైన వ్యక్తిత్వాల వైపు దేశ యువత నడిపించడమే తన లక్ష్యం. జై హింద్, జై భారత్. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. ఈ పవన్ కళ్యాణ్ సాధించిన ఈ అరుదైన ఘనత గురించి మీ కామెంట్. ఉమా దేతో గొజాయ్ మాస్ పవన్ కళ్యాణ్, ఉమా దేతో గొజాయ్ మాస్ పవన్ కళ్యాణ్ అని అనాలనిపిస్తుంది. ఎందుకంటే ఇది జపనీస్ లాంగ్వేజ్. ఉమా దేతో అంటే కంగ్రాచులేషన్స్ జపనీస్ భాషలో, గొజాయ్ మాస్ అంటే రెస్పెక్ట్ఫుల్గా అని, అంటే సవినయంగా అభినందనలు చెప్తున్నాను అని మీనింగ్. సో ఉమా దేతో గొజాయ్ మాస్ అని అందరం అనాలి. సో ఉమా దేతో గొజాయ్ మాస్ పవన్ కళ్యాణ్ అని. ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ. ఎందుకు ఇన్స్పైరింగ్ అంటే మీకు ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీస్ ఒక పని చేస్తే సమాజంపై దాని బలమైన ముద్ర ఉంటుంది, మంచైనా చెడైనా. ఇప్పుడు సినిమాలో నటులు, సినిమా సెలబ్రిటీస్ సమాజాన్ని, అందులో తెలుగు రాష్ట్రాలు, సౌత్ ఇండియాలో, భారతదేశంలో ట్రెమెండస్ ఇన్ఫ్లుయెన్స్ చూపెట్టేవాళ్ళు. అంటే సినిమా హీరో పుస్తకం చదివితే జనమంతా పుస్తకాలు చదువుతారు. సినిమా హీరో హెయిర్ స్టైల్ ఒక రకంగా ఉంటే ప్రజలంతా, అభిమానులందరూ ఆ హెయిర్ స్టైల్ని అనుకరిస్తారు. సినిమా స్టార్, హీరోయిన్ ఒక రకమైన డ్రెస్సింగ్ స్టైల్ ఉంటే దాని ఫ్యాషన్ను అందరూ అనుకరిస్తారు. సో అలాంటి సెలబ్రిటీ చేజింగ్ అనే కల్చర్ ఇది మన దేశంలో చాలా ఎక్కువ. సో అలాంటి ఫిలిం సెలబ్రిటీ చేజింగ్ ఉన్న సమాజంలో పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ను సమాజంలో పాపులరైజ్ చేశారు. అంటే డెఫినెట్గా దాన్ని మనం అందరము అభినందించాలి. పవన్ కళ్యాణ్ ఒక సినిమా స్టారే కాదు, ఇది లీడర్ ఆఫ్ ద పీపుల్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్. సో పవన్ కళ్యాణ్ ప్రభావం వల్ల యూత్ కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వైపుగా అట్రాక్ట్ అయ్యటానికి అవకాశం ఉంటుంది. రెండవది మార్షల్ ఆర్ట్స్, కరాటే. చిన్నప్పుడు చెన్నైలో ఉన్నప్పుడు కరాటే నేర్చుకున్నాడని నేను కూడా కరాటే నేర్చుకోవాలని ఇది చూస్తే అనిపిస్తుంది మనకు. సో మీకైనా నాకైనా ఇన్స్పిరేషన్ ఉంటుంది. సో ఈ మార్షల్ ఆర్ట్స్కి ఉండే ప్రత్యేకత, ఎనీ స్పోర్ట్స్కి ఉండే ప్రత్యేకత, అందులో మార్షల్ ఆర్ట్స్కి ఉండే ప్రత్యేకత ఏంటంటే అకుంఠిత దీక్ష కావాలి, మామూలు విషయం కాదు. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఒక 2-3 సార్లు కరాటే షోలు ప్రారంభించడానికి వెళ్ళాను. తర్వాత కరాటే షో బాగలింగంపల్లిలో ఒక అతను కరాటే నేర్పుతుంటే దాని ఫైనల్ వాళ్ళకు సర్టిఫికెట్ ఇచ్చే టైంలో నేను కూడా వెళ్ళి సర్టిఫికెట్ ఇచ్చాను. వాళ్ళ కరాటే ప్రదర్శన చూశాను. సో కరాటే పొజిషన్లో ఉండి సర్టిఫికెట్ ఇవ్వాలని ప్రయత్నం చేసి సక్సెస్ కాలే. సో నార్మల్గానే ఇచ్చాను. సో అందువల్ల ఈ మార్షల్ ఆర్ట్స్కు అకుంఠిత దీక్ష కావాలి, మామూలు పట్టుదల కాదు అది. సో ఇందులో మీరు కంటిన్యూస్ లెర్నింగ్, నిరంతరం నేర్చుకోవాలి. పెద్ద ఎత్తున చాలా దృఢమైన నిబద్ధత ఉంటే తప్ప సాధ్యం కాదు. అందువల్ల దీనివల్ల డిటర్మినేషన్ పెరుగుతుంది. స్వామి వివేకానంద అంటారు, సౌండ్ మైండ్ ఈజ్ ఇన్ సౌండ్ బాడీ అని.
అంటే చాలామంది మైండ్కు బాడీకి ఉన్న యూనిజం, ఇప్పుడు మీకు యోగా కానీ మెడిటేషన్ కానీ ఇవి ఏం జరుగుతున్నాయంటే ద యూనిజం అంటే బాడీకి మైండ్కు ఉన్న అవినాభావ సంబంధాన్ని తెలుపుతుంది. అంటే ఆ సౌండ్ మైండ్ ఉంటేనే, సౌండ్ బాడీ ఉంటేనే సౌండ్ మైండ్ సాధ్యమని స్వామి వివేకానంద అన్నాడు. కండలు తిరిగిన యువత నాతో ఉంటే దేన్నైనా సాధిస్తానన్నారు. సో అందువల్ల ఖచ్చితంగా ఇది ఇన్స్పిరేషన్ టు ది యూత్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రత్యేకత ఇది యూత్ ఐకాన్. రాజకీయాల్లోనైనా సినిమాల్లోనైనా దాన్ని నిజ జీవితంలో కూడా ఇంటర్నలైజ్ అవుతుంది. ఇలాంటి అడ్వాంటేజ్ అంటే అందువల్ల మీరు చూడండి పవన్ కళ్యాణ్, మీరు పొలిటికల్ లైఫ్ స్టోరీ కూడా చూడండి. అందులో అఫ్కోర్స్ ఆయనను విమర్శించేవారు ఆయన మిత్రపక్షాలని ఎలా మార్చాడు అని విమర్శించవచ్చు. దట్ ఇస్ వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. హాఫ్ గ్లాస్ హాఫ్ ఫుల్ లాగా అదొక హాఫ్ ఎంటీ హాఫ్ ఫుల్ అనే స్టోరీ. కానీ అదే సమయంలో ఆయన పట్టుదల కూడా మీకు కనబడుతుంది. ప్రజారాజ్యం వైఫల్యం, విఫల ప్రయోగం తర్వాత నిజంగా పవన్ కళ్యాణ్ చాలా డిమారలైజ్ కావాలి. ఎందుకంటే ఆయనే చెప్పాడు ప్రజారాజ్యం మమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది అని కూడా. ఆ తర్వాత జనసేన పెట్టి ఒక్క సీటు మాత్రమే గెలవగలిగారు. ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. తర్వాత తాను పోటీ చేసిన భీమవరం గాజువాకలో అంతటి పవర్ఫుల్ స్టార్ కూడా, పవర్ స్టార్ కూడా ఓడిపోయాడు. సాధారణంగా సినిమాలో ఇంతటి అద్భుతమైన పాపులారిటీ, సెలబ్రిటీ స్టేటస్ వచ్చాక ఓటమిని అంగీకరించలేరు. ప్రతి కళాకారునికి ఉండే స్వభావం ఏంటంటే ఆ ఓటమిని అంగీకరించడం మామూలు విషయం కాదు. కాస్త కళాకారులు ఎవరైనా మీలాంటి నాలాంటి జర్నలిజం కూడా ఒక కళే గనక అందరికీ కూడా ఒక స్వభావం ఏముంటుంది, అంత సులభంగా ఓటమిని అంగీకరించలేదు. అలాంటిది 2 సీట్లలో తానే ఓడిపోయాక కూడా పట్టుదలతో రాజకీయాల్లో కంటిన్యూ కావడము, రాజకీయాలను నడిపించడం చూశాం. తీవ్రమైన ప్రత్యర్థుల దాడిని ఎదుర్కొన్నాడు. బహుశా మీకు ఏ రాజకీయ నాయకుని పైన ఇంత తీవ్రమైన దాడి, మీరు ప్యాకేజ్ స్టార్ అని, అమ్ముడు పోయారని, ఆయన వ్యక్తిగత జీవితం పైన దాడి, ఆయన పెళ్ళిళ్ళ పైన దాడి, ఆయన వ్యక్తిగతంగా సినిమా తక్కువ ఇంటర్వ్యూలు ఎక్కువ అని ఆయన లైఫ్ స్టైల్ పైన దాడి, సో ఆయన ఇంటెగ్రిటీ పైన దాడిని అమ్ముడు పోయావని, అలాంటి దాడుల్ని కూడా ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ ఒక బలమైన పట్టుదలతో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్న నెరేటివ్ని జనంలోకి తీసుకెళ్లడంలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కావడమే కాదు, గేమ్ చేంజర్ అయ్యాడు. సో అందువల్ల ఆ మార్షల్ ఆర్ట్స్లో బహుశా ఉన్న ప్రవేశము, ఇచ్చినటువంటి పట్టుదల, ఆ క్రమశిక్షణ, ఆ నైపుణ్యము బహుశా ఇంటర్నలైజ్ ఎంతో కొంత అవుతుంది జీవితంలో. రాజకీయాల్లో కూడా ఆ పట్టుదల కనిపించింది. దాని రిజల్టే 100% స్ట్రైక్ రేట్తో 21 సీట్లకు 21 సీట్లు గెలుచుకోగలిగారు. అందువల్ల డెఫినెట్గా ఇట్ ఇస్ ఎన్ ఇన్స్పైరింగ్ స్టోరీ. జపనీస్ మార్షల్ ఆర్ట్స్లో మన తెలుగు బిడ్డ ఈ స్థాయిలో విజయం సాధించడం ప్రతి తెలుగువాడికి గర్వకారణం.